హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకు నేనైతే మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. అదేనండి ఉప్మా. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఉండరు. ఉప్మా అంటే చాలామంది ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడైతే మీరు తింటారండి. ఇప్పుడైతే ఒక కప్పు వరకు మీరు సుజీ సుజీ తీసుకొని ఈ విధంగా వేయించండి. సుజీ మాడకూడదండి. మాడకుండా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి సుజీని వేయించుకోవాలి. సుజీ వేయించుకున్నారంటే దాని టేస్ట్ పోతుందండి, అంటే మాడితే. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేయించండి. అద్భుతంగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. చాలా చాలా బాగుంటుందండి. చాలామంది ఉప్మా అంటే ఇష్టంగా తినేవాళ్ళే ఉంటారండి నాకు తెలిసి. ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం మీరు కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యితో అయితే గుమగుమలాడుతూ కమ్మగా అయితే ఉంటుందండి. ఆ స్మెల్లే బాగుంటుంది. ఈ విధంగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోండి దాన్ని. అదే కళాయిలో అయితే మీరు చేసేసుకోవచ్చు. వేరే బాండీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక దాంట్లో తీసేద్దాం, షిఫ్ట్ చేసేద్దాం అనమాట రవ్వని. సుజీతో మనం ఉప్మా రవ్వ అద్భుతంగా, మీరు ఎప్పుడు ఇంత టేస్ట్గా తినుండరండి. ఏ విధంగా తయారు చేస్తారని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని. చూస్తే మీకు అప్పుడు నేను ఎలా చేస్తాను అనేది మీకు అర్థమవుతుందండి. మీరు ఆపి కొంచెం కొంచెం చూస్తే మాత్రం మీకు తెలియదండి. ఒకసారి చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి. సూపర్గా ఉండే బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తయారు చేసుకోండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవద్దు. ఎంతమంది చుట్టాలన్నా కూడా కవర్ చేసేస్తుందండి ఇది ఉప్మా. ఇదిగోండి, అదే బాండి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను. నేను నేతితో చేస్తానండి, నేతి ఉప్మా. ఓన్లీ నేను ఇప్పుడు నెయ్యే యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే అసలు యూజ్ చేయట్లేదు నేను. ఇంకా ఎంత కమ్మగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ ఆవాలు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక పావు స్పూన్ కంటే ఇంకా సగం వేసుకోండి. మినపప్పు ఒక పావు స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు మీ దగ్గర ఉంటే పచ్చిశనగపప్పు కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. అది షాజీరా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. షాజీరా వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా చక్కగా ఒక గుప్పిడి వరకు జీడిపప్పులు వేసుకోండి. చక్కగా రంగు మారే వరకు అయితే వేయించుకోండి. రంగు మారాలన్నమాట. బ్రేక్ఫాస్ట్లో ఈజీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే మీకు తప్పకుండా ఉప్మా. ఉప్మా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు జనాల్ని కవర్ చేస్తుంది, మీ పనిని ఈజీ చేస్తుంది. దాన్ని రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయని ఒక సగం ఉల్లిపాయ వేయండి, సరిపోతుంది. ఉల్లిపాయ వేయండి, పచ్చిమిరపకాయలు కూడా వేయండి. దీంట్లో కారం ఏంటంటే పచ్చిమిరకాయలు కాబట్టి పచ్చిమిరకాయలు మీ కారానుసారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారు అంటే అంత కారం. ఇట్లా అయితే వేయించండి. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకుతో కూడా చక్కగా గుమ్మగుమ్మలాడే తాలింపునైతే ఈ విధంగా పెట్టుకోండి. ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది చుట్టాలన్నా పక్కన కూర్చోబెట్టి మీరు మాట్లాడుకుంటూ చేసుకునే బ్రేక్ఫాస్ట్. అందుకనే చుట్టాలు వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా వండుకుంటారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు. దాంట్లో ఎన్ని నీళ్ళు పోయాలి? 2 కప్పులు పోసానండి. ఇదిగోండి, 1 కప్పు పాలు పోస్తున్నాను. 3 కప్పుల నీళ్లు పోసుకోండి. 3 కప్పుల నీళ్లు, దీని కొలత మీకు చెప్పేది ఏంటంటే 3 కప్పుల నీళ్లు, 1 కప్పు పాలు, 4 కప్పుల వాటర్ 1 కప్పుకి పోయాల్సిందే. పోస్తేనే మీకు రవ్వ చిట్లి కమ్మగా ఉంటుందండి. ఉప్మా టేస్ట్ తెలియాలంటే ఆ మాత్రం వాటర్ వేయాలి. ఇప్పుడు మీరు రవ్వలో కొంచెం ఉప్పు కలపండి. ఎందుకంటే పాలల్లో ఉప్పు వేసారనుకోండి పాలు బ్రేక్ అయిపోతాయి. కాబట్టి మీరు రవ్వలో ఉప్పు కలుపుకొని ఇప్పుడు ఆ రవ్వని దాంట్లో యాడ్ చేసేయండి. అద్భుతమైన ఉప్మా అండి. మీరు ఎప్పుడు తిని ఉండరు, ఇది అంత బాగుంటుందన్నమాట ఈ ఉప్మా. ఇప్పుడు మీరు ఉప్పు రవ్వ 2 కలిపి ఈ విధంగా వేసేసుకొని గడ్డలు కట్టకుండా అయితే తిప్పుకోండి. గడ్డలు అయితే కట్టకూడదండి. ఆ విధంగా చక్కగా మీరు ఉడకనివ్వండి. మీరు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దండి, సిమ్లో పెట్టుకొని దాన్ని మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుంటుందన్నమాట.
చాలా బాగుంటుందండి ఈ ఉప్మా. మీరు ఈజీగా చేసుకోవాలి అనుకుంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇలా ఉప్మాని కానిచ్చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ రెండోసారి ఈ విధంగానే చేయమని పిల్లలు పెద్దలు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారనమాట. అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే. చక్కగా జీడిపప్పులు ఉన్నాయి, నేతి ఉప్మా అనమాట. అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్. ఎంతో టైం తీసుకోదు మీకు, ఈజీ. నా మాట వినండి, ఈజీగా మీరు చుట్టాలు వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఈ ఉప్మాని ప్రిఫర్ చేసుకోండి. ఉప్మాని చేసి చక్కగా టేస్టీగా అందరూ ఇంటిళ్ళ పాలిటీ చుట్టాలు కూడా మీరు తినొచ్చు. అయిపోయిందండి ఉప్మా, రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా టేస్టీ ఉప్మా రెడీ, బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు చక్కగా దీన్ని ఇప్పుడైతే మీరు సర్వ్ చేసేసుకోవచ్చండి. ఉప్మా రెడీ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మీరు చక్కగా ఇంకా సర్వ్ చేసుకొని తింటమే. వేడివేడి తింటే చాలా బాగుంటుందండి ఇది. ఒక చిన్న టిప్పు, ఎవరైనా కొంచెం షుగర్ కలుపుకొని తినాలి అనుకొని ఎవరైనా అనుకుంటారు కదా, అందరూ షుగర్ తినరు, తినాలి షుగర్ లేని వాళ్ళు ఉంటే కొంచెం పిల్లలకు కానీ టీ పెట్టాలనుకుంటే ఈ సమయంలో మీరు షుగర్ దాంట్లో జల్లేసుకోవచ్చండి. షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు స్టవ్ మీద ఉన్నప్పుడే షుగర్ ఇలా కొంచెం ఒక స్పూన్ వరకు చల్లుకోవచ్చు. లేదు మాకు షుగర్ వద్దు, మాకు షుగర్ ఉంది, మాకు షుగర్ ఇష్టం లేదు అంటే ఈ విధంగా మీరు షుగర్ని అవాయిడ్ చేసేసేయండి. అవాయిడ్ చేసి ఈ విధంగా మీరు సర్వ్ చేసుకొని అల్లం చట్నీ ఉంటుంది కదా మీ ఇంట్లో, అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. అద్భుత సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి, అదిరిపోతుందండి. ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది, అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ ఈజీ ఉప్మా. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ విధంగా ఉప్మాను చేసుకొని తినండి. నాకు తెలిసి ఈ టేస్ట్ మీరు ఎక్కడ చూసి ఉండరు, చాలా బాగుంటుంది. ఇదిగోండి అల్లం చట్నీ, అల్లం చట్నీతో ఉంటుందండి అది, చాలా బాగుంటుంది అల్లం చట్నీతో తింటే. ఇప్పుడు అల్లం చట్నీతో మనమైతే సర్వ్ చేసేసుకుందాం అనమాట. రెడీ. మరి మీకు నచ్చితే ఈజీగా టేస్టీగా ఉండే ఉప్మా మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.